మహారాష్ట్ర ఎన్నికలు పూర్తయిపోయినాయి. మహాగఠబంధన్, మహాయతి అంటే ఎన్డీఏ, ఏదైతే భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే, ఎన్సీపీ పవార్ పార్టీ. అదే సందర్భంలో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ థాకరే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, ఈ రెండు కూటములు అక్కడ నడిచినాయి. ఈ మహాగఠబంధన్లో వీళ్ళ ముగ్గురే కాకుండా సమాజ్వాదీ పార్టీ, ఇతర చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. అందులో సమాజ్వాదీ పార్టీకి కూడా మన కొన్ని సీట్లు ఇచ్చారు, వాళ్ళు 2-3 గెలుచుకున్నారు. ఇప్పుడు ఆ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది సమాజ్వాదీ పార్టీ. సమాజ్వాదీ పార్టీ అంటే అఖిలేష్ వాళ్ళ పార్టీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న, ఇక్కడ కూడా ఉనుకుంది, దాన్ని అడ్డు పెట్టుకుంది. అసలు విషయం ఏంటయ్యా అంటే డిసెంబర్ 6 ఏదైతే బాబరీ కట్టడం కూల్చినటువంటి రోజు, ఆ సందర్భంగా సాధారణంగా ఏదైతే దేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క జాగృత దినమని ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది. అదే సందర్భంలో బ్లాక్ డే అంటూ ముస్లిం సంఘాలు నిర్వహిస్తూ ఉంటాయి. ఆ టైంలో మహారాష్ట్రలో జరిగినటువంటి కార్యక్రమంలో శివసేన, ఉద్ధవ్ థాకరే పార్టీ నాయకులు పాల్గొని ఆనాడు ఏదైతే రామ మందిర్ నిర్మాణం కోసం అసలు పోరాడింది మేము, మొట్టమొదట బాబర్ కట్టడం కూల్చింది మేము, అయోధ్య రామ మందిర్ నిర్మాణానికి ముందుకుంది మేము, అది ఈ దేశపు చరిత్రనే మార్చేసిందని ఉపన్యాసం ఇచ్చారు. ఇది కూటమిలో ఉంటూ సెక్యులర్ విధానానికి విరుద్ధం. ఉద్ధవ్ థాకరే పార్టీ కూడా సెక్యులర్ పార్టీ అని నమ్మాం, ఇప్పుడు ఆ సెక్యులర్ ధర్మానికి విరుద్ధం అంటూ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నట్టు ప్రకటించింది సమాజ్వాదీ పార్టీ.